ప్రతి కుటుంబం, ప్రతి భర్తకి, ప్రతి తండ్రికి గుండెకాయ లాంటిది. అవునా? మన ప్రాణం అంత ఎక్కడుంటుంది? ఫకీరు ప్రాణం అంత చిలకలో ఉన్నట్టు ప్రతి తండ్రి లేకపోతే ప్రతి భర్త ప్రాణం అంతా ఎక్కువ శాతం కుటుంబంలోనే ఉంటుంది. అవునా? భార్య పిల్లలు, భార్య పిల్లలు, ఇదే మన ఆలోచన. ప్రపంచంలో ఎవరికేమైనా మనకు పెద్దగా అనిపించదు, కానీ మన భార్యకేమైనా అయితే, మన పిల్లలకేమైనా అయితే మనం చాలా బాధపడతాం. ఇంకా విచిత్రం ఏంటంటే మనకేమైనా మనం పెద్దగా పట్టించుకోము, కానీ మన భార్యకి మన పిల్లలకి ఏమైనా అయితే మన హృదయం పగిలిపోయిద్ది. ఏంటి ఇది అంటే దేవుడు పెట్టిన కుటుంబ వ్యవస్థ అలా ఉంది. కానీ ఈ రోజున ఇంత శ్రేష్టమైన కుటుంబాన్ని కూడా చాలామంది భర్తలు, చాలామంది భార్యలు, చాలామంది తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇక్కడ కూడి ఉన్న మీరు కూడా, మనం కూడా చాలామందిమి మన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాము అనడంలో సందేహమే లేదు. ఖచ్చితంగా కొంతమంది కారణాలు చెప్పొచ్చు. అయ్యా, నేను మరి ఉద్యోగానికి వెళ్తున్నాను కదా, నేను పనికి వెళ్తున్నాను కదా, నేను సంపాదించాలి కదా, నేను ఖాళీగా ఉంటే కుదరదు కదా అని మనం ఎన్నో చెప్పొచ్చు. తప్పులేదు. మనకెంత పనున్నా, మనమెంత బిజీగా ఉన్నా మన కుటుంబాన్ని మాత్రము నిర్లక్ష్యము చేయకూడదు అనేది దేవుని మాటిది. ఇంకా ఏంటంటే అవసరమైతే సంపాదన తర్వాత ఫస్టే కుటుంబం. కుటుంబం ఉందా? సంపాదన ఉందా? కుటుంబమే ఉందండి. అసలు కుటుంబానికి సాటి అయినది ఏముంది చెప్పండి? కుటుంబానికి సాటి అయినది ఏంటి? నీకు ఉద్యోగం కావాలా, నీ కుటుంబం కావాలా అంటే ఏమంటావు నువ్వు? కుటుంబమే. నీకు డబ్బులు కావాలా, కుటుంబం కావాలంటే ఏమంటారు మీరు? కుటుంబమే. కానీ ఇప్పుడు చాలామందికి అట్లా లేదు. నాకు డబ్బే కావాలా, నాకు ఉద్యోగమే కావాలనే స్థాయికి వెళ్ళిపోయారు. దానివల్ల ఏమైంది తెలుసా అండి? ఒక వ్యక్తి కుటుంబాన్ని నిర్లక్ష్యము చేయడం వల్ల ఆయన సంపాదించుకునేది ఉండదు. ఒకవేళ ఎంత సంపాదించినా ఆ సంపాదన ఆనందాన్ని ఇవ్వలేదు. ఒకవైపు భార్య పాడైపోయి, ఒకవైపు పిల్లలు పాడైపోయి, కుటుంబంలో నెమ్మది లేకపోతే, సమాధానం లేకపోతే కేజీ బంగారం ఆనందాన్ని ఇవ్వగలదా? కోటి రూపాయల ఆనందాన్ని ఇవ్వగలవా? వీళ్ళు పోతే పోయారా, నాకు ఈ డబ్బులు ఉన్నాయిలే, నాకు ఈ బంగారం ఉందిలే అని హ్యాపీగా ఉండగలరా? లేరు. ఇవన్నీ తెలిసి నిర్లక్ష్యం చేస్తున్నారో, తెలియక నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థం కావట్లేదు. కానీ ఒకటి మాత్రం ఇప్పటికైనా ఆలోచన చేయాలి మనం. వి షుడ్ నాట్ నెగ్లెక్ట్ అవర్ ఫ్యామిలీ. మన కుటుంబాన్ని మనము ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయకూడదు. అది చాలా తప్పున్నర తప్పది. మనం ఎక్కడున్నా మన కుటుంబాన్ని మనం పట్టించుకోవాలి. మన భార్య ఎలా ఉంది, మన పిల్లల్లా ఉన్నారు, వారి ప్రవర్తన ఎలా ఉంది, వారి మాటలు ఎలా ఉన్నాయి, వారి చూపులు ఎలా ఉన్నాయి, వారి పోకడ ఎలా ఉంది, వారి ఆలోచన విధానం ఎలా ఉంది, వారు ఎవరెవరితో తిరుగుతున్నారు, ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఎటువంటి స్నేహితులు వాళ్ళకున్నారు, ఎటువంటి చెడ్డలవాట్లు వాళ్ళకున్నాయి, ఇవంతా మనకు తెలిసి ఉండాలి. ఒక మాట ఎక్స్ట్రీమ్ అనిపించింది నాకు. 2 months బ్యాక్ అనుకుంటా, పాలవంచులో సేవకుల మీటింగ్కి వెళ్ళాను. నేను నా భార్య ఇద్దరం వెళ్ళాం. సేవకుల కుటుంబానికి ఫ్యామిలీ కాన్ఫరెన్స్. అది భార్యాభర్తలు రండి అంటే, అయ్యగారు అమ్మగారు రండి వాక్యం చెప్తామంటే వెళ్ళాం. వెళ్తే అక్కడ పిఎస్ స్వామి గారని ఓ పాస్టర్ గారు ఉన్నారు, వాక్యం చెప్పడానికి వచ్చారు. ఒక మాట ఆయన
తన పిల్లల గురించి ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాడో చెప్పడానికి ఒక సంఘటన చెప్పాడు. అది నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. ఒక తండ్రి అంట ప్రతి నెల ఒక భర్త తన భార్యను అడుగుతాడంట, భార్యని. వాళ్ళకు ఒక అమ్మాయి ఉందంట, అమ్మాయి. ప్రతి నెల ఈ భర్త భార్య దగ్గరికి వెళ్ళి, ఏమోయ్ మన అమ్మాయి యవనస్తురాలు కదా, కాలేజీకి వెళ్తుంది కదా, ఈ నెల మన అమ్మాయికి పీరియడ్స్ వచ్చాయా అని అడుగుతాడంట. ఇది కొంచెం ఆశ్చర్యమే, విడ్డూరమే, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఆయన బాధ ఏంటంటే, మరి ఒకవేళ తన సహవాసం ఏమైనా బయట చెడుగా ఉందేమో మనకు తెలియాలి కదా, బయట తిరిగితే పీరియడ్స్ ఆగిపోతే కన్సీవ్ అవుతారు కదా అనేసి ప్రతి నెల మొహమాటము లేకుండా, సిగ్గుపడకుండా తన భార్యని తన కూతురు గురించి అడుగుతాడంట. అంత శ్రద్ధ తీసుకుంటున్నాడంట ఆయన. మంచోడా చెడ్డోడా? మనకేమో మోనార్కులా కనపడతాడు. అట్లాంటి వాళ్ళు మోనార్కులు కాదాళ్ళు. పిల్లల మీదున్న బాధ్యతది ఉండాలి. పోతే పోయారులే, తిరిగితే తిరిగారులే, తప్పు చేస్తే చేశారులే అనే మనస్తత్వం ఒక తండ్రిగా మనకు అది ఉండకూడదు. తప్పది. ఎవరి బిడ్డవు నువ్వు అని అడుగుతారు ఫస్ట్. అవునా? మంచి చేసినా చెడు చేసినా ఫస్ట్ నువ్వు ఎవరికి పుట్టావు, నీ పేరెంట్స్ ఎవరు. పిల్లలకైతే సన్నాఫే ఉంటుంది కదా, ఆడపిల్లలైతే డాక్టర్ ఆఫ్ ఉంటుంది. ఈ రోజున మన పిల్లలు ఏ టయానికి వస్తారో మనకు తెలియదు, ఏ టయానికి పోతారో తెలియదు, వాళ్ళు మొబైల్స్లో ఏం చూస్తున్నారో మనకు తెలియదు. ఈవెన్ మన భార్య గురించిన శ్రద్ధ కూడా మనకు తెలియదు. అలాంటప్పుడు కుటుంబం పాడైపోకపోతే ఏమవుతుంది మరి? వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారా, నిజాలు చెప్తున్నారా? అసలు మనం అడుగుతున్నామా వాళ్ళని? మీ ప్రవర్తన ఏంటి, మీరేంటి, ఎలా ఉన్నారు, బైబిల్ చదువుతున్నారా లేదా, ప్రార్థన చేస్తున్నారా లేదా, భయభక్తులు కలిగి ఉంటున్నారా లేదా, పరిశుద్ధంగా బ్రతుకుతున్నారా లేదా అని మనం ఎప్పుడైనా ఎంక్వైరీ చేస్తామా? చాలామంది చేయరు. ఎందుకో తెలుసా? అసలు ముందు వీళ్ళ దగ్గరే లేవుగా ఇవన్నీ. అడిగేవాని దగ్గరే భక్తి లేదు, అడిగేవాని దగ్గరే ప్రార్థన లేదు, అడిగేవాని దగ్గరే వాక్యం లేదు, అడిగేవాడే మందిరానికి వెళ్ళడు. కాబట్టి ఇది నేను వెళ్ళి వాళ్ళని అడిగితే నువ్వు చేస్తానవా ఏమన్నా మాకు చెప్పడానికి అంటారని ఇంక ఈయన అడగరు. అడగకపోతే వాళ్ళకి లైసెన్స్ ఇచ్చినట్టే. ఇంకా మా డాడీ అట్లున్నాడు కాబట్టి నేను కూడా ఇట్లనే ఉంటా, నా భర్త అలా ఉన్నాడు కాబట్టి నేను కూడా ఇలానే ఉంటా అని ఇష్టానుసారంగా బ్రతికేస్తారు. ఆ ఛాన్స్ మనం ఇవ్వద్దు. ఖచ్చితంగా మన కుటుంబం మీద మనము శ్రద్ధ పెట్టాలి. ఎన్ని కుటుంబాలను చూస్తున్నా తెలుసా అండి, గుండె పగిలిపోతుంది. 100 కుటుంబాలు నాకు తెలిస్తే 100లో 90 కుటుంబాలు పాడైపోయి ఉన్నాయి. ఎంత పాడైపోయి ఉన్నాయంటే తిరిగి బాగు చేయడానికి వీలు లేనంతగా పాడైపోయి ఉన్నాయి. అర్థమవుతుందా? ఏదో ఒక రకంగా సరిచేయొచ్చులే, ఏదో ఒక రకంగా మరలా లైన్లో పెట్టొచ్చులే అనేటట్లు లేవు. ఇక వీళ్ళు బాగుపడటం కష్టం అనే అంతగా పాడైపోయారు. భర్తలా పాడైపోయాడు, భార్యలా పాడైపోయింది, పిల్లలలా పాడైపోయారు. ఏమా వస్తువులా ఏమన్నా పాడైపోతే మళ్ళీ బాగు చేయించుకోవడానికి, సెల్ ఫోన్లో ఏమన్నా పాడైపోతే బాగు చేయించుకోవడానికి, పిల్లలు పాడైపోతే, భార్య పాడైపోతే, భర్తలు పాడైపోతే బాగవుతారనే గ్యారంటీ ఉందా? ఈ రాత్రి ఆలోచన చేద్దాం. ఎందుకంటే అంత పాడైపోయిన తర్వాత ఏడవడం వల్ల, దుఃఖపడడం వల్ల ఉపయోగం ఉండదు. పాడైపోకుండానే చూసుకోవాలి. అంతేగా? పాడైపోయినాక ఏడిస్తే ఏం ప్రయోజనం? నోవహు గురించి కొన్ని మాటలు మీకు నేను చెప్తాను చూడండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో హెబ్రీలకు రాసిన పత్రిక నోవహు గురించి రాయబడిన మాట 11వ అధ్యాయం
హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. ఎస్, విశ్వాసమును బట్టి, దేనిని బట్టి? నోవహుకు ఏముంది? విశ్వాసం ఉంది. ఎవరి మీద? దేవుని మీద. దేవుడంటే ఒక నమ్మకం ఉంది నోవహుకి, దేవుడంటే ఒక విశ్వాసం ఉంది నోవహుకి. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీకెంత దేవుని మీద నమ్మకం ఉంది? అందరికీ నమ్మకం ఉంది, కానీ ఎంత ఉంది? అవునా? కొంతమంది కొంచెమే తింటారు అన్నం, కొంతమంది కొంచెం మీడియంగా తింటారు, కొంతమంది అయితే కొంచెం ఎక్కువ తింటారు. అట్లనే మీకు దేవుని మీద ఉన్న విశ్వాసం ఎంత? మీ విశ్వాస పరిమాణమును బట్టి అని ఉంటుంది బైబిల్లో. నోవహుకి దేవుని మీద ఎంత నమ్మకం అంటే, నోవహు టైంలో వర్షం అంటే ఏంటో తెలియదు, ఆవిరి లేచేది అంతే, భూమి మీద నుంచి మంచు పడేది అంతే. వర్షం అనేది అంతవరకు భూమి మీద ఎప్పుడు ఎక్కడ పడలేదు. ఎప్పుడూ జరగంది జరుగుద్ది అని చెప్తే ఎవరు నమ్ముతారా? మీరు చెప్పండి. ఎప్పుడు జరగనిది ఇప్పుడు జరుగుద్ది అని చెప్తే నమ్ముతారా? అయ్యా వర్షం వచ్చిద్ది అని చెప్పారనుకోండి, అసలు వర్షం అంటే ఏంటి అనో తెలియదు ఇంతవరకు. అసలు వర్షం అంటే ఏంటి? వర్షం అంటనా అట్లా వస్తుంది, ఇట్లా వస్తుంది, ఇవి వస్తాయి, మరి ఇప్పటి వరకు ఎప్పుడు రాలేదుగా, ఇప్పుడు వస్తుంది అంటే నమ్మకం కలుగుద్దా? అరే భూమి పుట్టి ఇన్ని సంవత్సరాలు అవుతుంది కదా, ఇప్పటి వరకు వర్షం అంటే ఏంటో తెలియదు కదా, నువ్వేంటయ్యా వర్షం వచ్చిద్దని చెప్తున్నావు అని అడగలేదు దేవుణ్ణి. దేవుణ్ణి క్వశ్చన్ చేయలేదు. ఎంత నమ్మాడంటే, వర్షమా ప్రభువా వచ్చిద్దా, ఓకే నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను నమ్ముతున్నా, అంతే, నీ మీద నాకు నమ్మకం అంతా, నువ్వేం చెప్తే అది నేను నమ్ముతా. అంత నమ్మకం ఉంది నోవాహుకి. మనకుందా? మనకుందా? దేవుని మీద అంత నమ్మకం ఉందా? ఇప్పుడు చెప్పండి, నోవాహుకు దేవుని మీద ఉన్నంత నమ్మకం, విశ్వాసం మనకుందా? పేతురును కూడా ప్రభు అడుగుతాడు యోహాను సువార్తలో చివరి అధ్యాయంలో. పేతురు ఫస్ట్ అంటాడు, నువ్వు నన్ను ప్రేమించుచున్నావా అని. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, వీళ్ళందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమించుచున్నావా అంటాడు. మోషే గారు ఏంటంట? ప్రేమించడంలో కూడా ఎంత? వీళ్ళందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా లేకపోతే తక్కువ ప్రేమిస్తున్నావా? పోటీ పడాలా ఈ విషయంలో. సాగర్ కంటే నేను దేవుణ్ణి ఎక్కువ ప్రేమించాలనే కోరిక నాకు ఉండాలా, సురేష్ కంటే ఎక్కువ నాకు దేవుని మీద నమ్మకం ఉండాలి, ఆయనకి దేవుని మీద ఉన్న నమ్మకం కంటే నాకే దేవుని మీద ఎక్కువ ఉండాలనే పోటీ ఉండాలి మనకి. ఆయనకంటే నేనే ఎక్కువ ప్రార్థన చేయాలా, ఆయనకంటే నేనే ఎక్కువ వాక్యం చదవాలా. ఇది స్పిరిచువల్ కాంపిటీషన్, పోటీతత్వం, ఇది ఉండాలా. ఆడు రోజుకు 1000 సంపాదిస్తాడు, నేను 2000 సంపాదించాలి, ఇది కాదు, ఈ వేస్ట్. ఆయన రోజుకు పావుగంట ప్రార్థన చేస్తాడా, నేను అరగంట చేయాలా. ఆయన రోజుకు 5 అధ్యాయాలు చదువుతాడా, నేను 10 చదవాలా. ఆయన రోజు ఆదివారం ప్రార్థనకి 9 గంటలకు వెళ్తాడా, నేను 8:30కే వెళ్ళాలా. ఇది ఆయన దశంభాగం ఇస్తాడా దేవునికి, నేను 20% ఇవ్వాలి దేవునికి. ఇది పోటీ. నోవాహుకి దేవుని మీద ఎంత నమ్మకం అంటే, దేవుడు ఏం చెప్పినా నమ్మే అంత నమ్మకం. అందుకే దేవుడు వచ్చి అన్నాడు, అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై కుటుంబ యజమానునికి ఉండవలసిన లక్షణం ఇది. దేవుడంటే భయం, దేవుడంటే భక్తి ఉండాలా. అర్థమవుతుందా? మనం ఎంత ఉద్యోగస్తులం అవ్వచ్చు, లేకపోతే మనం ఎంత బిజీగా ఉండొచ్చు, లేకపోతే మనం ఎవరమైనా అవ్వచ్చు, దేవుడంటే మనకు భయం ఉండాలి, దేవుడంటే మనకు భక్తి ఉండాలి.
భయం ఏం చేసి తెలుసా? భక్తి చేసేటట్లు చేస్తుంది. బాగా వినాలి. భయభక్తులు అంటే చాలామందికి తెలియదు. ఊత పదంలాగా వాడేస్తూ ఉంటారు, కానీ దాని మీనింగ్ తెలియదు. కొంతమందికి భయం ఉంటుంది, భక్తి ఉండదు. కొంతమందికి భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు. ఇప్పుడు చెప్తా వినండి. భయం, నీకు దేవుడంటే భయం ఉంటే మోకాళ్ళు వేస్తావు. నిన్ను మోకరించేటట్టు చేసేదేంటి? దేవుడు అంటే భయం. అమ్మో ప్రార్థన చేయాలి అనే భయం. దేవుడు అంటే నీకు భయం అనుకో, బైబిల్ చదువుతో తీసి, ఎందుకంటే బైబిల్ చదవాలి కాబట్టి. చదవాలి అని చదవకపోతే వామ్మో బాగోదు, ప్రార్థన చేయకపోతే బాగోదు, దేవుని దగ్గరికి వెళ్ళకపోతే బాగోదు, నష్టం కలుగుద్దేమో, శాపం వచ్చిద్దేమో, పాపంలో పడిపోతానేమో, దేవునికి దూరం అవుతానేమో అనే భయం నిన్నేం చేస్తుంది? భక్తిలోకి నడిపిస్తుంది. కొంతమందికి భక్తి ఉండదు, భయం ఉండదు, భక్తి ఉంటుంది. అప్పుడేం తెలుసా? భయం లేని భక్తి ఏం చేసి తెలుసా? నీకు ఇష్టమైతే చేస్తావు, లేకపోతే లేదు. భయం లేదు కదా. ఇంకొకటి, నువ్వు ఒకవేళ ప్రార్థన చేసినా మళ్ళీ పాపం కూడా చేస్తావు నువ్వు. ఎందుకు? ప్రార్థనే, పాపమే. కారణం ఏంటి? నీకు భయం లేదు. అందుకే నోవహుకి రెండు ఉన్నాయి, భయము ఉంది, భక్తి ఉంది. భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసి, నీ మాట అండర్లైన్ చేసుకోండి, తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాడు. అది కుటుంబ యజమానుని పని. ఇది ఈ రోజున మనందరి పని. నోవహులాగా మనం కూడా మన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేయాలా, రక్షణ ప్రణాళికను ప్లాన్ చేయాలా. మన బాధ్యత అది. మన భార్య రక్షింపబడటం మన బాధ్యత, మన పిల్లలు రక్షణ పొందటం అది మన బాధ్యత. నాకేం తెలుసయ్యా, నన్ను ఎందుకు అడుగుతున్నావయ్యా అంటరా? తండ్రివి నీవు, భర్తవు నీవు. ఇట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. నీ భార్య రక్షణ నీ బాధ్యతే, నీ బిడ్డల రక్షణ నీ బాధ్యతే. వాళ్ళు రక్షణ పొందలేదు అంటే దానికి బాధ్యుడవు నీవే. రక్షణ పొందారన్నా కూడా బాధ్యుడవు నీవే. రక్షణ పొందితే నీ వలన పొందినట్టే, రక్షణ పొందలేదంటే నీ వలన పొందలేదన్నట్టే. నోవహు తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాడు. నోవాహే గనక లేకపోతే నోవాహు కుటుంబం రక్షింపబడి ఉండేది కాదు. మనము మన కుటుంబానికి రక్షక భటులం, అవునా కదా? మరి మన కుటుంబాన్ని మనం కాపాడకపోతే పక్కింటోడు కాపాడతాడా? ఎవరి కుటుంబాలు వాళ్ళకు ఉన్నాయి కదా. మన పిల్లలు పాడైపోతున్నప్పుడు, మన భార్య తప్పుత్రోవలకు వెళ్తున్నప్పుడు కాపాడవలసింది, సరిచేయవలసింది, సరైన మార్గంలోకి నడిపించవలసింది ఎవరు? ఒక భర్తగా, ఒక తండ్రిగా అది మన బాధ్యత. అది మన బాధ్యత. నోవహు తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాడు. నువ్వేం చేస్తున్నావు? నీ ఇంటి వారి రక్షణ కొరకు నువ్వేం సిద్ధం చేస్తున్నావు? నువ్వేం సిద్ధం చేయలేదనుకో, వాళ్ళు పాడైపోతారు, వాళ్ళు లోకంలో మునిగిపోతారు, పాపంలో తేలిపోతారు, వాళ్ళు కూడా పాడైపోతారు, లోకంలో కలిసిపోతారు. అప్పుడేం చేస్తావు? ఏడుస్తావు. ఏడిస్తే ఏం ప్రయోజనం? ఉపయోగం ఉండదు. ఏడ్చి చిరాకు వచ్చి చచ్చిపోతావు, ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతావు. ఇక నా కుటుంబం నా మాట వినట్లా, నా కుటుంబం వల్ల నాకు చెడ్డ పేరు వస్తుంది, నా కుటుంబం వల్ల నాకు ఏ లాభం లేదు, నా కుటుంబం వల్ల నాకు ఏ సంతోషం లేదు, ఇక నాకు ఈ బతుకొద్దని ఇరిటేషన్ వచ్చి అపరాధ భావం కలిగి సైతాన్ అంటది చచ్చిపో ఉంటుంది. అప్పుడు ఏం చేస్తావు? చచ్చిపోతాం, అవుట్. మనము నరకానికి పోయి మన కుటుంబాన్ని నరకానికి తీసుకుపోతాం. అందుకే ఇదంతా జరగక ముందే మన కుటుంబ రక్షణ కొరకు మనము ఏం సిద్ధం చేస్తున్నాం? ఈ రోజున దేవుడు మిమ్మల్ని అందరిని అడుగుతున్నాడు, మీ ఇంటి వారి రక్షణ కొరకు మీరు ఏం సిద్ధం చేస్తున్నారు?
యేసుబాబు ఏం సిద్ధం చేస్తున్నారు? మీ దగ్గర ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? మీ దగ్గర ఏమైనా ఆలోచనలు ఉన్నాయా? మరి వద్దా? చేయొద్దా? డబ్బులు ఒకటి సంపాదించి పెడితే సరిపోద్దా? చాలామంది ఒపీనియన్ ఏంటంటే, తిండి పెడతానగా, ఫీజులు కడతానగా, అంతేనాగా నీ బాధ్యత? తిండి పెడితే అయిపోయిద్దా? ఫీజులు కడితే అయిపోయిద్దా? నో. వారి రక్షణ ప్రాముఖ్యం మనకి, వారి మారు మనసు ప్రాముఖ్యం మనకి, వారు ప్రభువులో ఉండటం ప్రాముఖ్యం మనకి. అవసరమైతే స్కూల్ బంద్ చేపియాలా. నీ కూతురు కానీ, నీ కొడుకు కానీ, లేకపోతే నీ పిల్లలు కాలేజీకి వెళ్ళే వాళ్ళైనా సరే, వాళ్ళ ప్రవర్తన బాలేదు అని నీకు డౌట్ వస్తే చదువు ముఖ్యం కాదు, మానిపించేయాలి ఫస్ట్. అంతేనా? మానిపించేసి ఇంట్లో కూర్చోబెట్టి ముందు వాళ్ళ ప్రవర్తనను సరిచేయాలి. జ్ఞానం లేని చదువెందుకు? క్యారెక్టర్ లేని చదువెందుకు? ఈ రోజున పిల్లలు ఎక్కువ మంది పాడైపోయేది స్కూల్స్లో, కాలేజెస్లోనే. భయం అవుతుంది పిల్లల్ని స్కూల్స్కి, కాలేజెస్కి పంపించాలంటే. అవసరంలా. మనకు ప్రాముఖ్యం ఏంటి తెలుసా? మన దేవుడే మనకు ముఖ్యం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండకుండా ఏ ఉద్యోగం చేస్తే ఏం ప్రయోజనం? ఏం చదువులు చదువుకుంటే ఏం ప్రయోజనం? ఒక దైవజనుడు ఇలా అంటాడు, ఇది ఎంతవరకు కరెక్టో మీరే చెప్పాలి. సిద్దిపేట ప్రకాష్ అయ్య గారని, ఆయన వాక్యాలు చాలా ఫాలో అయ్యేవాడిని నేను ఇంతకుముందు, బాగా వినేవాడిని. అసలు అవసరమైతే మన ఇంట్లో గంజన్నమైనా పోసి మన ఇంట్లో మన పిల్లల్ని మనం ఉంచుకోవాలి, కానీ పొర్రపాటున కూడా వాళ్ళని హాస్టల్లో వేయదన్నాడు ఆయన. ఎందుకంటే ఆడ ఎవడు కేర్ తీసుకుంటాడు నీ పిల్లల గురించి? ఆడెవరు పట్టించుకుంటాడు నీ పిల్లల గురించి? నీ ఇంట్లో నువ్వు ఉంటే వాడు తిరిగేది, తినేది, తాగేది, పడుకునేది, లేసేది నీకు కనబడుద్ది కనుక నువ్వు గద్దిస్తావు, బుద్ధి చెప్తావు, హెచ్చరిస్తావు, ఖండిస్తావు. యాడో తీసుకుపోయి ఎక్కడో వేస్తే, ఎప్పుడో నెలకొకసారి పోతే నీకేమర్థమైంది? కొంతమందికి ఇవి నచ్చవు. మరి ఎట్లయ్యా, ఇంట్లో పరిస్థితులు బాగాలేవు కదా అంటే, అందుకే కొన్నిసార్లు ఆలోచన చేయాలి మనం. మన పిల్లల రక్షణ కంటే ముఖ్యం మనకి ఇంకో ఏది ఎక్కువ కాదు. ఇక ఆంధ్ర సైడ్ అయితే చెప్పేదే కాదు. ఇక వాళ్ళు దుబాయ్ ఏంది, భార్య కానీ భర్త కానీ, ఇంకేంటి దుబాయ్, ఇంకేంటి ఇజ్రాయిల్ దేశం పోవటం, ఇంకేదో ఉంటుంది కదా, కువైట్, ఇది ఇంపార్టెంట్. భర్త ఒక దగ్గర, భార్య ఒక దగ్గర, పిల్లలు ఒక దగ్గర. ఇంకెట్టుంటుంది ఆ కుటుంబాలు? అది ఎందుకు పోయారంటే డబ్బులు అండి. మరి డబ్బులు పంపిస్తున్నాం కదా నెల నెల, ఎవరికి కావాలి నువ్వు పంపించే డబ్బులు? నీ పిల్లలకి, నీ భార్యకి, లేకపోతే నీ భర్తకి నువ్వు కావాలా, నీ డబ్బులు కావాలా? ఏం కావాలా? ముందు మనమే కదా, మన తర్వాతనే మన డబ్బులు. కుటుంబానికి దూరంగా బ్రతకండి దయచేసి, ప్లీజ్. కుటుంబానికి దూరంగా బ్రతకండి. చచ్చిపోయిన తర్వాత ఎట్టా మనం కలిసి ఉండే పరిస్థితి ఉంటుందో ఉండదో తెలీదు. ఎందుకంటే భార్య రక్షణ పొందితే భర్తకు లేదు రక్షణ, భార్యకి రక్షణ ఉంటే భర్తకు లేదు, భర్తకుంటే భార్యకి రక్షణ లేదు. ఈ భూమి మీద ఎంతకాలం బతుకు మనకే తెలియదు. ఆ కొన్ని రోజులైనా మనం కలిసిమెలిసి ఉండాలా లేదా? కొంతమందికి భార్యతో ఉండడం అన్నా, పిల్లలతో ఉండడం అన్నా, భార్యతో ఉండడం అన్నా అస్సలు ఇష్టం ఉండదండి. భార్య ఈ రూమ్లో ఉంటే భర్త ఆ రూమ్లో ఉంటాడు, పిల్లలు ఇంకో రూమ్లో ఉంటారు. వీళ్ళు ఉండేది ఒక ఇంట్లోనే కానీ ఎవరి రూమ్లో వాళ్ళే ఉంటారు. కనీసం ఇంతకుముందు కలిసి భోజనాలను చేసేది, ఇప్పుడు అది కూడా లేదు. ఒంటి కాకలేదు ఆడేసుకొని తిండే, కలిసి ముచ్చట్లు పెట్టుకునేది, అది లేదు. ఇలా చేయడాన్ని బట్టి కుటుంబంలో ఎడబాటు వచ్చిద్ది, ఐక్యత పోయిద్ది, ప్రేమ పోయిద్ది, ఎడవేగా అటే పోయిద్ది. నా దారి నాది, ఆ దారి ఆంది, ఆ దారి ఆంది. చాలా పొరపాట్లు చేస్తున్నాం మనం. తెలిసి కొన్ని చేస్తున్నాం, తెలియక కొన్ని చేస్తున్నాం. నిర్లక్ష్యం ఎక్కువైపోయింది. నోవహు తన కుటుంబ రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాడని బైబిల్లో రాయబడి ఉంది. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 2 పేతురు 2:5 చూడండి. 2 పేతురు 2:5.
ముగిద్దాం. విల్ క్లోజ్. 5-10 నిమిషాల్లో ముగించేద్దాం. 2 పేతురు 2:5. నోవహును మరి 7 కాపాడెను. నోవహు మరి 7 అంటే తన భార్య, తన 3 కుమారులు, 3 కోడళ్ళు. ఎవరిని బట్టి? నీతిని ప్రకటించిన నోవహును బట్టి ఆ 7 రక్షింపబడ్డారు. ఇప్పుడు నోవహు భక్తి గురించే బైబిల్లో ఉంది, కానీ నోవహు పిల్లల భక్తి గురించి, భార్య భక్తి గురించి ఉందా? లేదు. ఇక్కడ మనం ఆలోచన చేయాల్సిన పాయింట్ ఏంటంటే, మన భక్తి మన కుటుంబాన్ని రక్షించగలిగే అంత ఉండాలా. నాకు నేను రక్షింపబడదు చాలులే అని నేను ఉండకూడదు. నా భక్తి నాకే సరిపోతే ఎట్లా? నా భక్తి నా కుటుంబానికి చాలినంత ఉండాలి. ఈ మాట మీకు అర్థమవుతుందండి. ఈ మాట మీకు అర్థమవుతుందండి. నా భక్తి నా వరకే కాదు, నన్ను కాపాడగలిగే అంతే ఉంటే సరిపోదు. నా భక్తి నా కుటుంబాన్ని కూడా కాపాడగలిగినంత ఉండాలి. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? నా ప్రార్థన నన్ను కాపాడగలిగే అంత ఉండకూడదు, నా కుటుంబాన్ని కూడా కాపాడగలగాలి. అలా మనం మారాలి. హల్లెలూయా, స్తోత్రం. కొన్ని మాటలు చెప్తాను చూడండి. ఈ రోజుల్లో నమ్మకస్తులైన భార్యలు లేరు, నమ్మకస్తులైన భర్తలు లేరు, నమ్మకస్తులైన పిల్లలు లేరు. భార్య, భర్త, పిల్లలుంటే ఈ 3 ఎవడో ఒకడు అపనమ్మకస్తుడు ఉంటాడు. భార్య అయినా ఫెయిల్యూర్, భర్త అయినా ఫెయిల్యూర్, పిల్లలైనా ఫెయిల్యూర్లో ఉంటారు. నమ్మకమైన కుటుంబాలు కనబడట్లేదు, నమ్మిచ్చి మోసం చేస్తున్నారు. ఎంత దారుణం అది! సొంత భార్యని మోసం చేయొచ్చా? సొంత భర్తని మోసం చేయొచ్చా? సొంత పిల్లల్ని మోసం చేయొచ్చా? సొంత తల్లిదండ్రులు మోసం చేయొచ్చా? అందుకే ఒక సామెత వచ్చిందిగా, మన శత్రువులు ఎక్కడో లేరురా, మన కుటుంబంలోనే ఉన్నారా అన్నట్టు ఉంటుంది. ఒకప్పుడు శత్రువులు ఎక్కడో ఉండేటోళ్ళు, ఇప్పుడు మన భార్యే మనకు శత్రువు, మన భర్తే మనకు శత్రువు, మన పిల్లలే మనకు శత్రువులు అయిపోతున్నారు. కానీ నిజంగా డబ్బు లేకపోయినా, ఆస్తి లేకపోయినా, అధికారం లేకపోయినా, మేడల మిద్దలు లేకపోయినా, నమ్మకమైన భార్య, నమ్మకమైన భర్త, నమ్మకమైన పిల్లలు ఒక చిన్న పూరుగుడిసెలో ఉంటే మాత్రం ఏమైంది? ఎంత హ్యాపీ ఫ్యామిలీ అది! ఎంత చక్కని అందమైన కుటుంబం అది! ఆత్మీయమైన కుటుంబం అది! పాపము తెలియదు, అన్యాయము తెలియదు, అక్రమము తెలియదు, ఈర్ష్య తెలియదు, అసూయ తెలియదు, ద్వేషము తెలియదు. చక్కగా ఉన్న 4-5 ప్రేమించుకుంటూ ఉంటారు, సహకరించుకుంటూ ఉంటారు, ఒకరినొకరు అభినందించుకుంటూ ఉంటారు, ఒకరికొకరు సహకారులుగా ఉంటారు. ఎందుకంటే గొప్ప కుటుంబం ఇంకేముంటుంది? ఉంటుందంటారా? ఇంకో మాట చెప్పి ముగించేస్తాను నేను. ఈరోజు నా కుటుంబం కలిసి ఉంది అంటే 2 కారణాలు. బాగా వినండి, ఇది చాలా ప్రాముఖ్యం. ఈ రోజున భార్యాభర్తలు కలిసి ఉంటున్నారు అంటే 2 రీజన్స్ని బట్టి కలిసి ఉంటారు. ఆ 2 రీజన్స్ సరైనవి కావు. మొదటి రీజన్ ఏంటి తెలుసా? ఒప్పందం. అంటే ఒక ఒప్పందానికి వస్తారు. చూసా చాలామందిని, నేను చూసే చెప్తున్నా మీకు. చాలా కుటుంబాల్లో ఒక డీల్ ఉంటుంది. నీ దారి నీది, నా దారి నాది, నా జోలికి నువ్వు రావద్దు, నీ జోలికి నేను రాను, నీ ఇష్టం నా ఇష్టం. ఓకే, డన్. ఆ డీల్ ఏం చేస్తుంది? ఇప్పుడు వాళ్ళని సమాజం కోసం కలిసి ఉండేటట్టు చేస్తుంది, అంతే. ఇక మరి ఇడిపోతే మరి పరుగు పోయింది కదా. వాళ్ళకి ఇడిపోవాలనే ఉంది, కానీ ఇడిపోతే పరుగు పోయింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా? కలిసి ఉండాలా. మరి కలిసి ఉండాలంటే ఏంటి? ఇప్పుడు
ఒక నిబంధన, నీ సాయం నువ్వు ఉండు, నీ జోలికి రాను, నా సాయం నేను ఉంటాను, నా జోలికి నువ్వు రావద్దు, నా ఫోన్ నువ్వు చూడొద్దు, నీ ఫోన్ నేను చూడొద్దు, నేను ఎవరితోనైనా మాట్లాడతాను, నీకు అనవసరం, నువ్వు ఎవరితోనైనా మాట్లాడుకో, నాకు అనవసరం, నేనేమన్నా చేస్తా, నీకు అనవసరం, నువ్వేమన్నా చేయి, నాకు అనవసరం. దరిద్రం సైతానిచ్చిన ఆలోచన ఇది. చాలామందిని చూశాను నేను, అలా కాబట్టే కలిసి ఉంటారు. లేకపోతే నువ్వేం చేసినా నాకు లెక్క చెప్పాలా ఆమంటది, మరి నువ్వేం చేసినా నాకు లెక్క చెప్పాలా, అది కరెక్టే మరి, అంతే కదా. ఇప్పుడు నేను అకౌంటబిలిటీ అయినప్పుడు నువ్వు కూడా అకౌంటబిలిటీ అయ్యే మరి. అప్పుడు మన ఇద్దరిని చూసి మన పిల్లలు నేర్చుకుంటారు. అర్థమవుతుందా? కానీ ఇది చాలా కష్టమైంది. అయినా కష్టమైన దాని మీదనే మన కుటుంబాన్ని కట్టుకోవాలి తప్ప, ఈజీగా ఉందని, సులభంగా ఉందని గబగబా ఇసుకలో గొయ్యి తీసి ఇల్లు కడితే ఏమవుతుంది? తప్పాలను కూలిపోతే ఒక రోజున. పునాది గట్టిగా లేకపోతే ఆ ఇల్లు ఉంటుందా? యేసుప్రభు ఉదాహరణ చెప్పలే? బుద్ధి లేనోడు, ఏం పేరు అని పేరు? వాక్యము విని దాని ప్రకారము చెయ్యని వాడు బుద్ధిహీనుండి పోలియుండును. వాడేం చేస్తాడు? ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉంటాడు. ఈజీ, ఇసుక అటగటగ తీయటం, అంత పెట్టడం అవ్వదు, గట్టిగా ఉండదు. ఇది మొదటి రీజన్. ఈ రీజన్తో కుటుంబాలు కలిసి ఉంటున్నాయి ఎక్కువ. రెండో రీజన్ ఏంటి తెలుసా? ఒక ఇద్దరు కలిసి ఉన్నారు అంటే పాపం ఎవరో ఒకరు భరిస్తూ ఉంటారు అవతలని, కాబట్టి వాళ్ళు కలిసి ఉంటారు. ఆమెలాగానే ఈయనైనా, ఈయనలాగానే ఆమైనా అవుట్, ఇంకేముండదు, అవుట్. ఇప్పుడు చూసి ఇక మారట్లా, మరి ఏం చేస్తాం? ఇక మనమన్నా మారతాం కదా. అది కూడా సరైన పద్ధతి కాదు. ఎంతకాలం భరిస్తారు చెప్పండి ఎవరైనా? వాళ్ళకంటే ఒక హద్దులో ఒక లిమిట్ అనేది ఉంటుందా లేదా? కానీ చాలామంది కుటుంబాల్లో పాపం ఒక్కరి మీదనే లోడు పడుతూ ఉంది. ఒకళ్ళు ఎంత బెస్ట్గా ఉంటారో ఒకళ్ళు అంత వరస్ట్గా ఉంటున్నారు. మరి పెళ్ళయింది, పిల్లలు అయ్యారు, పెద్దోళ్ళు అయ్యారు, మరి ఇప్పుడు వరస్ట్గా ఉన్నంత మాత్రాన మనం డైవర్స్ సరిపోయిద్దా? అవదు కదా. ఇక ఏం చేస్తారంటే పాపం అలే వాళ్ళు నీతిమంతులు, పరిశుద్ధులు, భక్తులు భరించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కానీలే ఇంత జీవితం ఇంతవరకు లాక్కొచ్చాం కదా, ఈ కొంతకాలం భరిస్తే అయిపోయా అని పాపం ఊర్చుకుంటూ భరించుకుంటూ వెళ్ళిపోయేవారు ఉన్నారు. కానీ చెప్తున్నా వినండి, మీరు భరించేవారైతే ధన్యులు మీరు. కానీ మిమ్మల్ని భరిస్తున్నారంటే మాత్రం మీరు అస్సలు మంచి వాళ్ళు కాదు. మనం భరించాలి తప్ప మనం ఒకరికి బరువు అవ్వకూడదు, అస్సలు అవ్వకూడదు. ఈ రెండు రీజన్స్ని బట్టి ఈ రోజున కుటుంబాలు అలా ఉన్నాయి అంతే, పేరుకి అట్లా ఉన్నాయి అంతే. కానీ నిజమైన కుటుంబం అంటే ఏంటి తెలుసా? భార్య భర్తను అర్థం చేసుకోవాలా, భర్త భార్యను అర్థం చేసుకోవాలా, భర్త తప్పును భార్య క్షమించగలగాల, భార్య తప్పును భర్త క్షమించగలగాల. ఇంకొకసారి అలా చేయకుండా మనం వారిని ప్రోత్సహించుకోగలగాల. ఏదేమైనా నీతిగా, న్యాయంగా 4 రోజులు బ్రతికిన మన కుటుంబం, మన ఊరిలో, మన వీధిలో సాక్ష్యము కలిగి బ్రతికి చచ్చిపోవాలా అంతే. ఇప్పుడు మనం ఎలాంటి వాళ్ళు మన ఊరిలో తెలుస్తుందో తెలీదా? ఎంత దాచుకున్నా ఏదో ఒక రోజున, ఇప్పుడు తమ్ముడు లాస్ట్లో మాట చెప్పిండుగా, ప్రతి రహస్యం బయలుపరచబడే రోజు వచ్చింది. నేను లాస్ట్ సండే మా సంఘంలో అదే చెప్పా, నేను అప్లోడ్ కూడా చేశాను నా యూట్యూబ్ ఛానల్లో, చూడండి. టైటిల్ కూడా బాగా పెట్టా, నీ పాపాలు పండే రోజులు వచ్చాయి జాగ్రత్త అని. జర భద్రం బిడ్డ అని పెట్టిన. పోయిన వారం అదే ప్రసంగం మాకు. నిజమే. 2 కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, ఈ లోకపు నటన గతించిపోబోతా ఉంది. అంటే మన రంగు బయటపడే రోజు వచ్చింది. ఎంతకాలం దాస్తావు? పాపం పండిందంటే బయటపడాల్సిందే. పండు చెట్టుకి ఎన్ని ఆకుల మధ్యలో, ఎన్ని కొమ్మల మధ్యలో కనబడకుండా ఉన్నా ఒకరోజు వచ్చిద్ది, ఆ పండు పండింది అంటే ఎంత చాటునున్నా ఒక రోజున టక్ మన కింద పడిద్ది. అంతకాలం ఎవరికీ కనబడకుండా దాగిన పండు ఇప్పుడు అందరికీ బట్టబయలైపోయింది.
ఆ పరిస్థితి రాకముందే మన కుటుంబాలను మనం సరిచేసుకోవాలా, మనల్ని మనం సరిచేసుకోవాలా. లేదు అంటే మన కుటుంబాలు పాడైపోతే ప్రపంచానికి పెద్ద ఏం ఉండదు, అవునా? కనీసం మన పక్కింటి వాళ్ళకు కూడా ఏం ఉండదు. ఇంకా చెప్పనా, నీ సొంత తోడబుట్టినోనికి కూడా, నీ సొంత తోడబుట్టిన వాళ్ళకు కూడా పెద్దగా బాధే ఉండదు. మహా అంటే ఒకరోజు బాధపడతారు, అయిపోయింది. కానీ లైఫ్ లాంగ్ బాధ ఎవరికి తెలుసా? మనకే. మన కుటుంబం పాడైపోతే జీవితకాలం బాధ మనకే. నా మాటలు మీకు అర్థమైనవి అనుకుంటున్నాను. ఓకే, చాలా టైం అయిపోయింది ఇప్పటికే, ముగించేస్తున్నాను నేను. కొంచెం కాదు, చాలా మన కుటుంబాల మీద మనసు పెడదాం. నిర్లక్ష్యం చేయొద్దు. కొన్నిసార్లు అనిపిస్తుంది, ఎంత చెప్పినా వినట్లా ఈ భార్య వేస్ట్ అనుకుంటే కుదరదు. మళ్ళీ మనమే ఈ పిల్లలు ఎంత చెప్పినా వినట్లా, పోతే పోని అనుకుంటాం. మళ్ళీ మనసు అంటది, అట్టట్ట నువ్వే వదిలేస్తే, నువ్వే విడిచిపెడితే ఇంకెవరు పట్టించుకుంటారు? మళ్ళీ సరి చేసుకోవాలా, మళ్ళీ బతిలాడుకోవాలా, మళ్ళీ మనం కొంచెం ప్రేమగా మాట్లాడుకోవాలా, మళ్ళీ సరి చేసుకోవాలి తప్ప ఇది ఇప్పుడు ఫ్యామిలీ రిలేషన్షిప్ అనేది ఒక రోజుతో విడిపోయేది కాదు. అది పెళ్లి చేసుకునేటప్పుడే అన్నీ పకడ్బందీగా చేసుకోవాలా. నువ్వన్నా పోవాలా, నేనన్నా పోవాలా, అప్పటిదాకా మనం కలిసే ఉండాలా. ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఇక అదంతే, ఇక తీర్మానం అది నిజమే. నువ్వు అన్యులు అనుకోండి, ఇది కాకపోతే ఇంకో ఇల్లీగల్ కాంట్రాక్ట్ పెట్టుకుంటారు వాళ్ళు, అవునా? బయట సమాజం ఎట్టుంటుంది, భార్య మాటినట్లా అంతే, వేరే వాళ్ళు చూసుకుంటాడు. ఆమె తక్కువేం కాదు, ఈయన నా మాటినట్లు అనుకో, ఆమె ఇంకొకరిని చూసుకుంటుంది. చెప్పినగా, ఆయన సాయం ఆయన, ఏమో సాయం ఏమో, పిల్లల సాయం పిల్లలు. ఎగ్జాక్ట్లీ మొన్న అదే చూసింది నా కుటుంబంలో. భర్త రాంగ్ రిలేషన్షిప్ ఉంది ఆయనకి, భార్యకి రాంగ్ రిలేషన్షిప్ ఉంది. ఇప్పుడు పిల్లల పరిస్థితి ఏం తెలుసా? ఇద్దరు మగపిల్లలు, వాళ్ళకి వాళ్ళు సెట్ చేసుకున్నారు. పెళ్ళిళ్ళు లేవు, పేరెంటాలు లేవు వాళ్ళ ఇంట్లో, ఎవరికి వాళ్ళే సెట్ చేసుకున్నారు. పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఆ కుటుంబంలో నెమ్మది లేదు, ఇప్పుడు ఆ కుటుంబంలో సమాధానం లేదు. పిల్లలు చేసిన పనులకి తల్లిదండ్రులు బయట తలెత్తుకోవట్లే. కానీ ఇప్పుడు ఏమన్నా అందామంటే వీళ్ళ చరిత్ర వాళ్ళకి తెలుసు. మరి ఇంకేమంటారు? నీ చరిత్ర మొత్తం వాళ్ళకి తెలిసిన తర్వాత నువ్వు అనడానికి అని ఉంటుందా? ఏడుస్తుంది ఆ తల్లి, కన్నీరు మున్నీరు అవుతుంది. ఏం ప్రయోజనం? ఇంతకాలం నువ్వు చేసింది ఏమన్నా తక్కువ? ఏం చెప్పాలి ఇప్పుడు అలాంటి వాళ్ళకి? ఏం చెప్పాలి చెప్పండి? నేను మళ్ళీ రేపు వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెట్టాలి, నేను వాక్యం చెప్పాలా? ఏం చెప్పాలా? జీవితం అంటే ఏదో ఆటలు అనుకుంటున్నారు, కుటుంబం అంటే ఏదో చాలా సింపుల్గా సిల్లీగా తీసేసుకుంటున్నారు. కాదు, చెప్పాగా, ఫ్యామిలీ అంటే ఇట్స్ ఏ హార్ట్, గుండెకాయ. అది చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. హార్ట్ చాలా సున్నితమైనది, అవునా కాదా? తేడా వచ్చిందనుకోండి అవుటే. నోవాహులాగా మన కుటుంబ రక్షణ కొరకు మనం కొన్ని ప్రణాళికలు కలిగి ఉందాం, ప్రార్థన చేద్దాం, పట్టించుకుందాం, ప్రభు పాదాల మీద పడదాం. ప్రభు అటువంటి గొప్ప కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం. ఎక్కడి వారు అక్కడే అందరు లేచి నిలబడండి. కుర్చీల్లో ఉన్నవారు, కింద ఉన్నవారు వీలైతే మోకరించండి, 2 చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి. ప్రభువా